హైదరాబాద్ లో పట్టుబడిన ఐసిస్ అనుమానితుల వెనుక ఉన్నది ఎవరు? ఎక్కడో ఉన్న ఐసిస్ టెర్రరిస్టులతో హైదరాబాద్ కు చెందిన ఇబ్రహీం కు లింక్ ఎలా కుదిరింది? అసలు ఐసిస్ లక్ష్యం ఏంటి? భాగ్యనగరంలో ఎలాంటి కుట్రకు ప్లాన్ చేసింది? ఇలాంటి కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు రాబడుతోంది ఎన్ఐఏ. హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసి దొరికిపోయిన 5 ఐసిస్ సానుభూతి పరులను విచారిస్తున్న ఎన్ఐఏ అనేక కొత్త అంశాలను వెలుగులోకి తెస్తోంది. ఈ 5లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న ఇబ్రహీం ఏకంగా 23 సిమ్ కార్డులు, 40కి పైగా సెల్ ఫోన్లు కొన్నట్లు తేలింది. ఒక్కడే ఇన్ని సిమ్ కార్డులు ఎలా సంపాదించాడనే దానిపై దృష్టి సారించారు ఎన్ఐఏ అధికారులు. ఇది వరకు తమకు తెలియని వారి పేర్ల మీద సిమ్ కార్డులను సంపాదించేవారు టెర్రరిస్టులు. అయితే ఈసారి మాత్రం మిత్రులు, బంధువుల పేర్లపైనే తీసుకున్నారు. ఇబ్రహీం తన సమీప బంధువు నిజాముద్దీన్ పేరుతో సిమ్ తీసుకోవడంతో అధికారులు అతన్ని దాదాపు గంటకు పైగా విచారించి వదిలిపెట్టారు. ఇబ్రహీంకు సంబంధించి కూడా కీలక నిజాలు రాబట్టింది ఎన్ఐఏ. స్టడీస్ పూర్తయిన తర్వాత దుబాయ్ వెళ్లిన ఇబ్రహీం కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు. అక్కడే ఇబ్రహీంకు జోర్డాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతనే ఇబ్రహీంను ఐసిస్ వైపు మళ్లించినట్టు ఎన్ఐఏ విచారణలో బయటపడింది. ఈ జోర్డాన్ వ్యక్తి ఎవరు, అతని ఉద్దేశం ఏంటనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇతడు అందించిన సహాయ సహకారాలతోనే ఇబ్రహీం హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ను తయారు చేశాడు. పేలుడు పదార్థాల కొనుగోలంతా కూడా జోర్డాన్ వ్యక్తి డైరెక్షన్ లోనే సాగింది. బాంబులు ఎలా తయారు చేయాలో కూడా దుబాయ్లోనే నేర్చుకున్నాడు ఇబ్రహీం. ఆ పరిజ్ఞానంతోనే స్వయంగా అతని వంటగదిలోనే ప్రయోగాలకు తెరతీశాడు. అయితే అప్పుడప్పుడు ఓ వ్యక్తి ఆన్లైన్లోకి వచ్చి బాంబులు ఎలా తయారు చేయాలో చెప్పేవాడని ఇబ్రహీం విచారణలో వెల్లడించాడు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక వ్యక్తిగా భావిస్తున్న హ్యాండ్లర్ ఎవరో తెలుసుకునేందుకు ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ పేలుళ్లకు ఇతడే కుట్ర చేశాడా, లేక షఫీ ఆర్మర్ వెనుకొండి నడిపించాడా అన్న కోణంలో విచారణ ముమ్మరం చేశారు. కస్టడీ ముగిసేలోపు ఈ కుట్రను ఛేదించాలనే పట్టుదలతో ఉన్నారు ఎన్ఐఏ అధికారులు.